5 రోజులుగా ఆర్టీసీ కార్మికులు అన్ని యూనియన్లకు సంబంధించిన కార్మికులు మరి ఈరోజు రోడ్డెక్కి సమ్మె చేస్తూ ఉన్నారు. నిజంగా ఈ సమ్మె ఎందుకోసం చేస్తూ ఉన్నారు అనేది ప్రభుత్వం అర్థం చేసుకోవాలా. బతుకు తెరువు కోసం ఈ సమ్మె చేస్తూ ఉన్నారు ఆర్టీసీ కార్మికులు. ప్రభుత్వం మానవత్వంతో సమ్మె చేస్తున్నటువంటి కారణాన్ని అర్థం చేసుకొని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో ఏ హామీ అయితే ఇచ్చారో ఏప్రిల్ 6, 2014న చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తాం, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన అన్ని రకాలైన బెనిఫిట్స్ ఆర్టీసీ ఎంప్లాయీస్కు కార్మికులకు ఇస్తామని చెప్పి ఆనాడు ఏ ప్రకటన అయితే చేశారో మరి ఖచ్చితంగా ఈరోజు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచిపోయింది. ఖచ్చితంగా మరి ఆర్టీసీ కార్మికులకు ఆయన హామీ ఇచ్చిన విధంగా 43% ఫిట్మెంట్ అందరు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43% ఫిట్మెంట్ ప్రకటించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఈ సంస్థ బాగోగుల గురించి నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే మరి ఈనాడు విమానయాన రంగానికి ఏ రకంగా అయితే మరి వ్యాట్లో సబ్సిడీ ఇస్తూ ఉన్నారో మరి ఆర్టీసీకి వినియోగించే డీజిల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ను వీలైతే అసలు తీసుకోకుంటే ఖచ్చితంగా ఆ 27% ఆదా అయితే దాంతోపాటు ఎంవీ ట్యాక్స్ మోటార్ వెహికల్ ట్యాక్స్ను రద్దు చేయగలిగితే ఖచ్చితంగా ఆర్టీసీ సంస్థకు జీవం పోసిన వాళ్ళు అవుతారు. మరీ ముఖ్యంగా ఈరోజు మరి కార్మికులు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని మరి సానుభూతితో చూడాల్సిన అవసరం ఉంది, మానవత్వంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మరి ఏ డిమాండ్తో అయితే 43% ఫిట్మెంట్ను ప్రకటించమనే డిమాండ్తో వీళ్ళు మరి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీరి రిక్వెస్ట్ను మన్నించి మరి 12వ తేదీన జరిగే క్యాబినెట్ మీటింగ్లో సానుకూల నిర్ణయం తీసుకొని మరి కార్మికులందరికీ కూడా ఊరట కలిగించాలని, ఇది బతుకు తెరువు కోసం చేస్తున్న ఉద్యమంగా మాత్రమే వాళ్ళు చూడాలని, దీంట్లో ఎటువంటి రాజకీయాలు లేవు, కేవలం బతుకు తెరువు కోసం వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉన్నారు. వారి ఉద్యమాన్ని సరైన రైట్ స్పిరిట్స్లో అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం 43% ఫిట్మెంట్ ప్రకటించాల్సిందిగా గట్టిగా పార్టీ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కూడా డిమాండ్